ఆఫీస్ అయినా ఇల్లైనా పై అంతస్తులకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఉపయోగించేది లిఫ్టే. ఇక షాపింగ్ మాల్స్, థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తుంటారు. ఇలా కాళ్లకు పని చెప్పాల్సిన అవసరం లేకుండానే అనుకున్న ఫ్లోర్కి క్షణాల్లో చేరుకోవచ్చు. కానీ ఎప్పుడు వీటినే ఉపయోగించుకోవడం ఇటు ఆరోగ్యానికి, ఇటు శరీర దృఢత్వానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. రోజులో కొన్నిసార్లైనా మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోమంటున్నారు. ఫలితంగా బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే వారానికి 3 నుంచి 5 రోజులు రోజు కనీసం అరగంట పాటు మెట్లెక్కి ఎక్సర్సైజ్ చేయాలంటున్నారు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు షూ ధరించడం చాలా మంచిది. అయితే ఇవి మడమ భాగంలో మందంగా, మెత్తగా, ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా సౌకర్యవంతంగా ఉంటే మెట్లెక్కిన పెద్దగా ఇబ్బంది ఎదురవ్వకుండా ఉంటుంది. శరీరంలోని కండరాలు దృఢంగా మంచి ఆకృతిలో ఉంటేనే శరీరాకృతి ఇనుమడిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే రోజు మెట్లెక్కాల్సిందే అంటున్నారు నిపుణులు. కొంతమందికి తొడలు లావుగా ఉండి మిగిలిన శరీర భాగాలన్నీ నార్మల్గానే ఉంటాయి. అలాంటి వాళ్లకు రోజు మెట్లెక్కడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. మెట్లెక్కే క్రమంలో శరీర బరువంతా మోకాళ్ళు, తొడ కండరాలపైనే ఎక్కువగా పడుతుంది. దీంతో ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారుతాయి. కాబట్టి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి మెట్లెక్కే వ్యాయామం కంపల్సరీ అంటున్నారు నిపుణులు. రోజు మెట్లెక్కడం వల్ల అనవసర క్యాలరీలు సులభంగానే కరిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. మెట్లెక్కడం వల్ల నిమిషానికి 7 క్యాలరీల వరకు ఖర్చవుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు వీలైనంత ఎక్కువగా మెట్లను ఉపయోగించుకోవడం మంచిది. మెట్లెక్కడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగని మరీ వేగంగా కాకుండా నెమ్మదిగా మెట్లెక్కడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా గుండె కొట్టుకునే వేగం కూడా స్థిరంగా ఉంటుందంటున్నారు. మెట్లెక్కడం వల్ల ఎన్ని లాభాలున్నా గుండె సంబంధిత సమస్యలు, మోకాళ్ళు, మడమ, కీళ్ళు, నడుము వంటి భాగాల్లో నొప్పి, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు మెట్లెక్కకపోవడమే మంచిది. ఎందుకంటే దీనివల్ల ఆయా నొప్పులు, సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ఇది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా తీసుకోకూడదు.